అని ఆ సగం వేసి కట్టుకుని ఎక్కడ పోతుడు ఆ పానిగట్టి పోయి బాలనాగు తీసుకురాలి 3 రోజుల బాలింత ఆ బాలింతకు నాకు ఆ బాలనాగు నాకైతే 7 దూరం ముద్దుగా ఉన్నది అచ్చా పంచతిగా వెళ్తాయిగా అని అక్కడ మాయల పక్కన పోతుండు అనుకుంటారు హల్లా 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 మాయల పైకి జంగం వేషం కట్టుకొని చక్కగా ఎక్కడికి వస్తే పానిగట్టి పట్టం రాగానే అక్కడ తలారి ఎదురుగా కూర్చున్నాడు తలారి అయ్యా మాట్లాడు అయితే ఎవరు ఇక్కడిస్తున్న వాళ్ళు జంగం ఎక్కడికి వస్తున్నారు నేను తలారిని ఇక్కడ కావాలంటా ఓరగట్టి చెంబుని జంగం అనే ఎవరు ఓరగట్టి చెంబుని నేను ఎవరి శంకరు కాబట్టి నీకు తెలుసా ఇగో శంకు ఇక్కడ ఏమున్నది ఇగో గంట ఇది జోలి దేభిక్ష ఎక్కడ లేదు కానీ ఇంకొక సంగతి చెప్తుంటావా నీకు ఎందుకంటే నీకు పిల్లలు లేరు నువ్వు ఎట్లనే గుడ్డోడు అందు గురించి నీకు పిల్లలు ఇద్దామని వచ్చిన నేను నీకు పుత్ర సంతానం లేదు కాబట్టి నీకు పిల్లలు ఎంతమంది కావాలి నీకు 2 పిల్లలు ఊరు పెట్టే ఒకటి ఊళ్ళో ఉండేది ఒకటి అందుకే నీకు పిల్లలు ఇస్తాను కదా కానీ నా మాట మంచిగా వినాలబడ్డా లేకపోతే నా సంగతి జరిగే కదా కిలో అని తలహారికి కథల కిలోనికి ఏనలు ఓడివరా రాడివరా రే నీకే భయం లేదు పిల్లలు ఇచ్చేస్తున్నా ఇగో మరి నేను స్వామి నా పిల్లలు ఇచ్చిస్తున్నాను అయితే ఎంతమంది కావాలో ఇంకేమో అనవరకరా అక్కడ తలారి వెళ్ళిపోయిన చక్కగా పారగట్టి అదేది పారగట్టి పట్టం వచ్చుడు ఆడ చూసిన వరకు శృంగారంగా మేడ అల్లపురం వచ్చి చూసుడు ఈత శృంగారం మేడలు మిద్దెలు మేటి భవనము చూడగా ఇది సుందరం ఈత శృంగారం చూడు ఈ యొక్క కొట్టవరకు అప్పుడేవాడు
నుండి హల్లాహేరం పాడి పంటలు చల్లగా నుండి హల్లాహేరం. అయితే వీళ్ళు మంచిగా ఉంటేనే నాకు భిక్ష మంచిగా పెడతారు, ఊరు మంచిగా ఉంటేనే నా పొట్ట నింటుంది, నా జోలి నింటుంది. తలా ఇంటి పెడతారు, ఒక్కరు రాసి కడిగితే పెడతారా? పెట్టరు. 4 రాసులు తిరిగి 4 ఇల్లు తిరిగితేనే వాళ్ళకి దీవెన పెట్టాలి, పకీరు వాని దీవెన. కాబట్టి ఊపి దిమంతరిగా బొట్టు పెట్టాలి. ఎవరికైనా సందులు తల్లి ఎరిగింది అనుకో, ఓ అంతరం తీయాలి. పొద్దుగా ఎరికే మళ్ళీ నాకు నా దగ్గరికి వస్తారు మళ్ళీ. అచ్చా అరే బిడ్డ ఇంకా చెప్పబడరా? చెప్పు. పాడి కట్ట గోహం తెల్లగా నుండి అల్లాయడం రొట్టె కుంకుమ తెల్లగా అల్లాయడం అయితే అని ఇక్కడ ఆడికొచ్చుడు బాలలాగా పెట్టుకొచ్చుడు. బాలలా పెట్టుకొచ్చే వరకు అక్కడ పిల్లగాడు క్యావు క్యావు లేస్తుండగా ఆ బాలలాగము అక్కడ సనవాళ్ళ తల్లి రొమ్ము తీసి నువ్వైతే పెట్టింది. ఎవరికి బాలవతి రాదు. ఆ బాలవతి రాజు పెట్టే వరకల ఆ పాలు చెప్తున్న పిల్లగాడు శక్తుడు అక్కడ వస్తేనే వచ్చి మాయల పక్కనే ఉంటుంది. బలిదే భిక్ష దే భిక్ష దే భిక్ష అది అక్కడ ఎవరు చెప్తున్నాడు? ఎవరు ఇక్కడ మాయల పక్కన అదిగో సంగమే వచ్చినట్టుండ్రు. అది భిక్షను తీసుకుపోయి అతనికి వెట్టి రాపండి. అరే అచ్చా హై నీకు పెడితే నాకు తీసుకో, నువ్వు పెడితే నేను తీసుకో. తెలుగులో చెప్తాను, నీకు పెడితే నాకు తీసుకో. అచ్చా నువ్వు బాధపడకు బిడ్డ. ఆమె రాదు మరి. ఆమె రాకపోతే నీకు ఇచ్చిన కొడుకుని ఎవరిని బాలవతి రాదు ఇచ్చినగా నీ కొడుకుని తీసుకుపోతాడా? ఒరగట్టి చెంపుడు వచ్చి చెప్పు, నా పేరు చెప్పు, ఏది తీసుకురాదో చూసుకుంటా. నేను పెడతా పెట్టదా ఇస్తుందా తర్వాత ఊరగంటి శంభలింగ ఆట నీ ఉన్న కొడుకుని తీసుకుపోతాడట. అయితే మీరు తీసుకుపోతే తీసుకుంటలేడు, నువ్వే నీ చేతనే పెట్టాలి దాని చెయ్యి. అయితే నీవు పోతేనే తీసుకుంటాడట, పోతే ఆ భిక్ష తీసుకుంటాడట. నీకు ఇచ్చిన ఒక మారుడు తీసుకొని పోయి వెళ్ళిపోతాడట ఆ జంగమయ్య అంటుడా. ఆహా పరాత్మరా, సరే నేనే వెళ్తాను. జంగమయ్యా మమ్మేలేడియ లింగమయ్యా Ganga
జంగమయ్య మా పాలిటి లింగమయ్య జంగమయ్య లింగమయ్య మా మేలేటి ఒరగమయ్య స్వామి ఇదిగో భిక్షం చేస్తున్నాను తీసుకోండి. అయితే నువ్వు ఇంకొక తగ చెప్తాను అడు ఒకరు అప్పుడు చూసిన మాయల పక్క చూసుడు అమ్మరేటు ఇటు గీత గీసుడు నేను పోతిన ఆనే బస్ స్టాప్ అయిపోతా బూడి అయిపోతుంది లేదు అది అలనాడు రాజది అది ఏరే ఉంటుంది నాది ఏరే ఉంటుంది దానికి తిరిగి పొత్తు కుదరదు అయితే బీకేది కాదు అది శక్తులతో ఇచ్చేదో నేనే అది బ్రహ్మ అలనాడు సీతాదేవి లెక్క తీసుకుపోయినప్పుడు శ్రీరాముడు ఏది మారీచుడు అలా రావణాసుడు మారీచుని తోలిచ్చుడు ఎవరు రావణాసుడు సీత పుట్టు లెక్క చెడు సీత పుట్టడం లెక్క చెడిపోతుంది చుట్టూ వరకు వచ్చి వారి ప్రాణం కూడా పోతుంది నీ చేతను నా చేతను వరమిచ్చిన కృతి సీత వాసుని చేత అరవై కర్ణుడు కూలి ఆరుగురు చేత ఆరుగురు ఒకటి ఒకటి వస్తాడు ఉట్టిగా దావనాడు ఇంకొకటి స్వామి ఇదిగో భిక్షం తెచ్చినాను తీసుకోండి అని లేదమ్మా ఇంకొక తగ్గ చెప్తాను ఏంటి ఇక్కడ నువ్వు కడప లోపల ఉండి పెడితే మాత్రం నాకు ఇది మోక్షం కాదు నీవు కడప దాటి పెడితే నాకు మోక్షం కాబట్టి కడప దాటి తెలియరా నాకు మోక్షం నువ్వు కడప అవతల ఏది ఇచ్చినా పసలు ఇచ్చినా మనం బిచ్చం పెట్టినా కడప లోపల ఉండి పెట్టి తీసుకోవద్దు అది మన ఫలితం ఫలించదు కడప దాటి నీవు ఇతరులకు వస్తే నా ఫలితం ఫలిస్తుంది కాబట్టి ఆ బెర్ర దాటి నా పతి ఆజ్ఞ లేదు నా పతీశ్వరుడు అక్కడ 3 గీతలు గీసుడు కాబట్టి అవును అతడు ఆ విధరంగానికి వెళ్ళిండు నీవు ఈ గీత దాటి అవతలకి వెళ్ళొద్దు గీతలు నేపెట్టమని చెప్పన్నాడు కాబట్టి నేను గీతలు నేపెడతాను లేదు అట్లా అని చెప్పిన అంటే మాత్రం నాకు వద్దు భిక్ష వద్దు నీ కొడుకుని తీసుకొని పోతే వెళ్తున్నా స్వామి శరత్ కుమారి దగ్గర స్వామి ఇదిగో వస్తున్నాను ఇదిగో ఓం రామ్ ఓం రామ్ అయితే పిల్లలాలు ఇవ్వబట్టే దెయ్యాలు ఎవరో పక్కిరడు లేదు చెప్పండి ఊది మాత్రం నీ చేసు అక్కడ పిచ్చోడై ఇక గోడలు పట్టుకుని గోకులాడుతుంది పిచ్చోడు అయిపోయి చెప్పి గోక అని ఈ యొక్క కర్రె కుక్కని తీసుకొని చక్కగా ఈ యొక్క పాలగట్టి పట్టణం నుంచి అక్కడ పోయిండు నాగలపూడి దగ్గర ఎక్కడ పోయినవే పంచమాలి వేసేవే अच्छा घावना तगो अच्छा भंजत పదేలే రమా దిండి దేయి అంకక ఏస్తుడా దెబ్బ తీసుకుడా ఇంటి మీద ఏసే పెట్టిండు మరి ఉడాలిగా అచ్చా అరే రే రే పూరా ఆగలే పడాకా ఆగలే अच्छा घावना तगो ఏ అచ్చా ఘాండ సంగు ఇంకో ఇక్కడ తీసుకొచ్చి చూడు బాలనాగం చేసిన బాలనాగం ఏమంటుంది ఆ యొక్క ఆ గౌడ సంఖ్య ఏమంటుంది ఊరి పిచ్చుకుంటా కొడుక కర్రీ కుక్కర్ పట్టుకొచ్చి నువ్వు కర్రీ కుక్కర్ తీసుకొచ్చావు నీ సౌతిని తెచ్చినా నీ సౌతిని తెచ్చి చెప్పి మాట్లాడతాను అయితే నీ సౌతిని తెచ్చి చెప్పి మాట్లాడతావు అయితే నీ సౌతిని తెచ్చి మాట్లాడతావు నా సౌతిని అయితే కుక్క అన్నాడు కుక్క కాదు అచ్చా ఘాండ సంగు ఇంకో ఈ బాలనాగు చూసుకో ఈ బాలనాగు చూసుకో తెచ్చినా నీ సౌతిని